మనం తీసుకొచ్చాం. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించే పీపీపీ విధానానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఏపీ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర విమర్శలు చేశారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం చేపట్టిన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం ద్వారా సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతోందని చెప్పారు. కార్పొరేట్ స్థాయి చికిత్సలు పేదలకు అందుబాటులోకి తీసుకురావడమే ఈ విధాన ప్రధాన ఉద్దేశమన్నారు. అలాంటి ప్రజాహిత కార్యక్రమాలకు రాజకీయ లబ్ధి కోసం అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు. గతంలో ఒకసారి తిరుపతి ఎంపీగా పనిచేశారు, ఇప్పుడు కూడా తిరుపతి ఎంపీగా కొనసాగుతూ ఉన్నారు ఆయన. సో అటువంటి గురుమూర్తి గారు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో ఆ రోజున 2023-24లో సభ్యుడిగా ఉన్నారు. ఈయన గారు పాదయాత్ర అని చెప్పి ఆ రోజుల్లో రోడ్డు పైన వీధి నాటకాలు వేసినటువంటి సందర్భంలో ఈయనతో పాటు పాపం నడిచి ఆయన కాళ్ళకు ఆయింట్మెంట్లు రాస్తూ వాళ్ళ ఇంట్లో మనిషి డాక్టర్ గురుమూర్తి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మనిషి, జగన్మోహన్ రెడ్డి పర్సనల్ డాక్టర్. ఆయన హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉంటూ ఆయన ఏం చెప్పారు, వాళ్ళు ఏం రికమెండ్ చేశారు? ఎంకరేజింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ ఈజ్ అనదర్ ఎవెన్యూ టు ఎక్స్ప్లోర్. మెడికల్ ఎడ్యుకేషన్ సెక్టర్లో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని ఎంకరేజ్ చేయాలి. ప్రొవైడింగ్ ఇన్సెంటివ్స్ అండ్ రెగ్యులేటరీ సపోర్ట్ టు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ విల్లింగ్ టు ఎస్టాబ్లిష్ మెడికల్ కాలేజెస్ కెన్ నాట్ ఓన్లీ ఇంక్రీజ్ సీట్ అవైలబిలిటీ బట్ ఆల్సో ఇంట్రడ్యూస్ హెల్దీ